హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి ఒక మంచి క్వశ్చన్ చేద్దాం అయ్యా. ఇది ఎంత మంచి క్వశ్చన్ అంటే లేటెస్ట్ ప్యాటర్న్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ చాలా తక్కువగా దొరుకుతాయి ప్రాక్టీస్ చేయడానికి. ఇది మన రెగ్యులర్ కోర్స్లో డైలీ అప్డేట్స్ అని వస్తాయి మనకి. ఎవ్రీడే రీజనింగ్లో 2 వస్తాయి, అసైన్మెంట్ ఒకటి, క్విజ్ ఒకటి. అసైన్మెంట్లో మళ్ళీ మీకు 2 సీటింగ్ అరేంజ్మెంట్ కానీ, 2 పజిల్ కానీ, లేకపోతే ఏదో ఒక 2 చాప్టర్స్ కానీ, బ్లడ్ రిలేషన్ ఒకటి, ర్యాంకింగ్ ఒకటి, అలా ఎవ్రీడే స్టూడెంట్స్ కోసం అసైన్మెంట్ వస్తుంది. ఇది నిన్న కాక మొన్న తీసుకున్న అసైన్మెంట్లోంచి తీసుకున్న క్వశ్చన్. ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ క్వశ్చన్లో చాలా లాజిక్ ఉంటుంది. ఇది ఇంబ్యాలెన్స్డ్ క్వశ్చన్ అంటాం. మామూలుగా ఒక సీటింగ్ అరేంజ్మెంట్ ఇచ్చినప్పుడు సపోజ్ 6 పర్సన్స్ ఇస్తారు. అక్కడ ఆ సర్కిల్ చుట్టూ 6 సీట్సే ఉంటాయి. 6 పర్సన్స్ 6 సీట్స్ అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పర్సన్ని మనం ప్లేస్ చేస్తాం. కానీ ఇలాంటి క్వశ్చన్లో ఏంటంటే వాడు కొంచెం ఎక్కువ లాజిక్తో ఇస్తాడు, ఎక్కువ ట్విస్ట్తో ఇస్తాడు. ఎలా? ఇప్పుడు చూడండి, 6 పర్సన్స్ ఇచ్చాడు. PQRST అండ్ U ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఎ సర్క్యులర్ టేబుల్ హ్యావింగ్ 7 సీట్స్ అని ఇచ్చాడు. చూడండి అయ్యా, 7 సీట్స్. ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్ ఇలాగే పాజ్ చేసుకొని దీన్ని నోట్ చేసుకోండి, లేదంటే ఎట్లాగో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, అక్కడ క్వశ్చన్ని చదువుకోండి. ఓకేనా? రైట్. ఇచ్చేసి 6 పర్సన్స్ 7 సీట్స్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒక సీట్ అక్కడ వేకెంట్గా ఉంటుంది, లేదంటే ఒక సీట్ ఐడియల్గా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ వాడు ఇచ్చాడు చూడండి, 1 ఆఫ్ ద సీట్స్ ఈజ్ అ వేకెంట్ అన్నాడు. అయిపోయింది. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్. ఇక్కడ కొంచెం మనల్ని రక్షించాడు. ఏంటి? మళ్ళీ కొంతమంది అవుట్ సైడ్, కొంతమంది ఇన్సైడ్ అని పెట్టకుండా ఆల్ ఆర్ సీటింగ్ సెంటర్. కాకపోతే ఒకే ఒక్క ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ సీట్స్ మాత్రం 7 ఉన్నాయి, పర్సన్స్ మాత్రం 6 ఉన్నారు. అంటే మీరు ఇక్కడ ఆ వేకెంట్ సీట్ ఎక్కడా అనేది కూడా మీరే కనుక్కోవాలి. మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, వేకెంట్ సీట్ అనగానే అసలు ఆ వేకెంట్ సీట్ని మనం ఎలా చేయాలి? ఆ వేకెంట్ సీట్ని ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి రిలేషన్ ఇచ్చినప్పుడు ఆ వేకెంట్ సీట్ని మనం కౌంట్ చేయాలా లేదా అనేది ఒక డౌట్ వస్తుంది. దానికి వాళ్ళు డెఫినెట్గా కొంత క్లూ అనేది ఇస్తారు. ఇక్కడ కూడా వాడు ఇచ్చాడు చూడండి. ఇది నోట్ చేసుకున్నాక మనం ఇక్కడ నుంచి సాల్వ్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ వరకు చదివాం కదా. 6 పర్సన్స్ 7 ప్లేస్ ఉన్న నోట్ ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి. ఈ నోట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఆ నోట్ ఏమి ఇచ్చాడో చదువుదాం చూడండి. నోట్ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ నోట్ 1 సీట్ ఇన్ బిట్వీన్. చాలా జాగ్రత్తగా చూడండి అయ్యా, ఇది సీట్ పర్సన్ కాదు. ఒకవేళ వాడు 1 seat in between 2 people does not necessarily mean that there is a person sitting on the seat between the 2 people. లాంగ్వేజ్ కొంత కన్ఫ్యూజన్తో ఇస్తాడు వాడు ఏమన్నాడు? 1 seat between 2 people does not necessarily mean that there is a person sitting between the 2 seats అన్నాడు. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ 7 పర్సన్స్ ఉన్నారయ్యా. ఇది జాగ్రత్తగా వినండి. ఇలా 1 2 3 4 5 6 7 ఉన్నారు. ఒకవేళ వాడు 1 సీట్, 1 పర్సన్ కాదు, ఇక్కడ 1 సీట్ బిట్వీన్ 2 పీపుల్ డస్ నాట్ నెసెసరీలీ మీన్ దట్ దేర్ ఈస్ ఎ పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ దీస్ 2 సీట్స్. అంటే సపోజ్ ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ఉన్నాడు. వాడు క్లూలో మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఏబికి మధ్యలో ఒక సీట్ ఉంది అన్నాడు, పర్సన్ అనలేదు. ఏబికి మధ్యలో ఒక సీట్ ఉంది అని వాడిస్తే ఆ సీట్లో అయితే సి అనే పర్సన్ ఉండొచ్చు, లేదంటే అది వేకెంట్గా కూడా ఉండొచ్చు. అది ఫస్ట్ నోట్. అర్థమైందా? 1 సీట్ బిట్వీన్ 2 పీపుల్ అని ఇస్తే ఆ సీట్ వేకెంట్ అయినా కావచ్చు, ఒక పర్సన్ అయినా ఉండొచ్చు. అది నోట్ నెంబర్ 1. తర్వాత నోట్ నెంబర్ 2 ఇచ్చాడు చూడండి. ఇక్కడ సెకండ్ నోట్ ఇచ్చాడు. సెకండ్ నోట్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఆల్సో దగ్గర. ఇక్కడ నుంచి సెకండ్ నోట్ ఇచ్చాడు. ఆల్సో 1 పర్సన్. ఇప్పుడు పర్సన్ అన్నాడు, సీట్ కాదు. ఇప్పుడు ఏమన్నాడు? 1 పర్సన్ అన్నాడు. ఆల్సో 1 పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ ద 2 పీపుల్ డస్ నాట్ నెసెసరీలీ మీన్ దట్ దేర్ ఈజ్ ఎ పర్సన్ సిట్టింగ్ ఆన్ ద సీట్ బిట్వీన్ 2 పీపుల్ అన్నాడు. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. 1 సీట్ అంటే మీకు అర్థమైపోయింది. ఇద్దరి మధ్యలో ఒక సీట్ ఉందంటే అది వేకెంట్ అన్న కావచ్చు, ఒక పర్సన్ అయినా ఉండొచ్చు. మరి 1 పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ ద 2 పీపుల్ డస్ నాట్ నెసెసరీలీ మీన్ దట్ దెర్ ఈజ్ ఎ పర్సన్ సిట్టింగ్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. ఏం కన్ఫ్యూజ్ అవుతారు? ఇక్కడ ఇద్దరి మధ్యలో 1 పర్సన్ ఉన్నాడు
అంటే దాని అర్థము అక్కడ 1 పర్సన్ ఉండకపోవచ్చు అనే మీనింగ్ లో ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏమవుద్దంటే ఇద్దరు పర్సన్స్ మధ్యలో ఒక పర్సన్ ఉన్నాడు అని వాడు ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటంటే డెఫినెట్ గా ఇద్దరి మధ్యలో ఒకడైతే ఉండాలి కంపల్సరీ. అయితే అది ఒక్కడు ఉండాలి అంటే ఇదైనా కరెక్ట్ అరేంజ్మెంట్ కావచ్చు. ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి, నేను మీకు అందరికి అర్థం కావడానికి కొంచెం స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇద్దరి మధ్యలో ఒక పర్సన్ ఉన్నాడు అంటే ఏ బి, కంపల్సరీ మధ్యలో ఇంకో పర్సన్ సి, ఇలా అయినా ఉండొచ్చు. లేదంటే డస్ నాట్ నెసెసరీలీ మీన్ దట్ 1 పర్సన్ ఈజ్ సిట్టింగ్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు బి ఇక్కడ కాకుండా ఏ ఇక్కడ ఉంటే బి ఇక్కడ కూడా ఉండొచ్చు. దాని మీనింగ్ అదనమాట. డస్ నాట్ మీన్ దట్ 1 పర్సన్ ఈజ్ దేర్ అంటే 2 కూడా ఉండొచ్చు. ఇక్కడ డస్ నాట్ మీన్ దట్ దేర్ ఈజ్ అ పర్సన్ సిట్టింగ్ అన్నాడు. అంటే ఇంకా ఎక్కువగా కూడా ఉండొచ్చు. అంటే రెండో పర్సన్ రాడు ఇక్కడ, అప్పుడు సి ఇక్కడ ఉండొచ్చు, ఇది వేకెంట్ ఉండొచ్చు. లేదంటే సి ఇక్కడ ఉండొచ్చు, ఇది వేకెంట్ ఉండొచ్చు. ఈ కండిషన్ అందరికి అర్థమైంది కదా. ఇక్కడే మీకు అర్థం చేసుకోవాలన్నమాట. ఇది అర్థమైతే క్వశ్చన్ మొత్తం చేయొచ్చు. తర్వాత ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడు. ఆ కండిషన్ ఏంటంటే ఇఫ్, ఇక్కడ చూడండి అయ్యా, ఇక్కడ ఇఫ్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఇఫ్ ఏమన్నాడు, ఇఫ్ ఎ పర్సన్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ అనదర్ పర్సన్ దెన్ దేర్ మే బి 2 seats between them out of which one is vacant. ఇది కూడా ఎంత ఇంపార్టెంట్ చూడండి. వాడు ఏమంటున్నాడంటే ఇఫ్ ఏ పర్సన్, ఇప్పుడు 7 ఉన్నారు ఇలా 1 2 3 4 5 6 7. ఏమన్నాడు, ఇఫ్ ఎ పర్సన్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ అనదర్ పర్సన్ దెన్ దేర్ మే బి 2 seats between them. ఒకటి వేకెంట్ ఉండొచ్చు అన్నాడు. అంటే ఏంటి, సపోజ్ ఏ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్, లేకపోతే బి ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అన్నాడు. ఏ అన్నాడు, బి ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ, ఏకి సెకండ్ లెఫ్ట్ లో ఉండాలి. అంటే ఫస్ట్ సెకండ్ బి ఇక్కడ ఉండాలి. ఓకేనా. అంటే ఇద్దరి మధ్యలో ఎంతమంది రావాలి, 1 పర్సన్ రావాలి. అయితే వాడు ఏమంటున్నాడు, ఇలా అయినా ఉండొచ్చు, లేదంటే బి ఇక్కడ కూడా ఉండొచ్చు. అప్పుడు బి ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ అనేది ఎట్లా కన్ఫర్మ్ అవుతుంది, ఎట్లా ఫుల్ఫిల్ అవుతుంది, అప్పుడు ఈ రెండింటి మధ్యలో ఏదో ఒకటి వేకెంట్ ఉండొచ్చు అన్నాడు వాడు. అప్పుడు మనం దాన్ని కన్సిడర్ చేయొద్దు అని చెప్తున్నాడు వాడు. ఇది వేకెంట్ ఉంది, ఇది వేకెంట్ ఉంటే ఏమవుతుంది, అప్పుడు ఇది ఫస్ట్ లెఫ్ట్ అవుతుంది, ఇది సెకండ్ లెఫ్ట్ అవుతుంది. లేకపోతే ఇది వేకెంట్ ఉంది, ఇది ఫస్ట్ లెఫ్ట్, ఇది సెకండ్ లెఫ్ట్. లేదంటే ఏకు బికి మధ్యలో ఒక ప్లేసే ఉండొచ్చు. అంటే బి ఇక్కడ ఉండొచ్చు, ఇది వేకెన్సీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనమాట. ఇది వాడిచ్చిన కండిషన్. అందరి కండిషన్స్ క్లియర్ అయ్యాయా? ఒకవేళ క్లియర్ కాకపోతే వీడియోని ఇక్కడ పాజ్ చేయండి, మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. నేను 3 కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి చూడండి, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో ఇలాంటివే ఇస్తున్నాడు. ఓకేనా. ఇంకా ఇప్పుడు మనం క్వశ్చన్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మనకి 3 కండిషన్స్ మీద ఒక ఐడియా వచ్చేసింది. రైట్ నౌ వి విల్ స్టార్ట్ ద క్వశ్చన్. రైట్ 7 పర్సన్స్ అన్నాడు. నేను ఇలా తీసుకుంటాను, 1 2 3 4 5 6 7 అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ తీసుకోండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు, కండిషన్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఏమన్నాడు, క్యూ సిట్స్ ఆన్ ద సెకండ్ సీట్ క్యూ సిట్స్ ఆన్ ద సెకండ్ సీట్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి సీట్. అంటే ఇక ఇద్దరి మధ్యలో ఖచ్చితంగా ఒకటే రావాలి. ఎందుకు, ఇప్పుడు ఒకవేళ వాడు ఇలా ఇవ్వకుండా క్యూ సిట్స్ ఆన్ ద సెకండ్ లెఫ్ట్ ఆఫ్ పి అన్నాడు అనుకోండి, అప్పుడు ఇద్దరి మధ్యలో ఒక సీట్ అయినా ఉండొచ్చు, 2 అయినా ఉండొచ్చు. కానీ వాడు డైరెక్ట్ గా సీటే అన్నాడు. క్యూ సిట్స్ ఆన్ ద సెకండ్ సీట్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి సీట్ అంటే డెఫినెట్ గా ఇద్దరి మధ్యలో ఒకటే సీట్ ఉండాలి. అది వేకెంట్ సీట్ కావచ్చు, కాకపోవచ్చు, కానీ సీట్ మాత్రం ఒక్కటే ఉండాలి. ఎలా, ఇక్కడ క్యూ సిట్స్ టు ద సెకండ్ సీట్ అన్నాడు. అంటే సపోజ్ ఇది పి అయితే ఇది ఫస్ట్ సీట్, ఇది సెకండ్ సీట్, కంపల్సరీ క్యూ. ఈ ఇద్దరి మధ్యలో ఒకటే సీట్ ఉండాలి. అక్కడ పర్సన్ ఉండొచ్చు, లేకపోతే వేకెన్సీ ఉండొచ్చు. చాలా జాగ్రత్తగా ఈ క్లాస్లో నేను చెప్పే ప్రతి వర్డ్ కూడా ఇంపార్టెంటే. వర్డ్స్ మీద ఫోకస్ చేయండి, ఏది కూడా అన్నెసెసరీ వర్డ్ ఉండదు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, వాట్స్ నెక్స్ట్ వన్ హియర్. ఓన్లీ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్
క్యూ అండ్ ఆర్, ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి అయ్యా. ఇక్కడ ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్ అండ్ దట్ పర్సన్ ఈజ్ నాట్ యూ. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు. ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్ అంటే దాని అర్థము ఇక్కడ క్యూ ఉండి ఇక్కడ ఆర్ ఉండి డెఫినెట్గా ఈ రెండింటి మధ్యలో ఒక్క సీటే ఉంటుందన్న గ్యారంటీ లేదు. కానీ వెరీ ఇంపార్టెంట్లీ క్యూకి ఆర్కి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్ ఉండాలి. అంటే సెకండ్ సీట్లో ఇంకో పర్సన్ ఉండొద్దు, సెకండ్ సీట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అర్థమైందా? అంటే క్యూకి ఆర్కి మధ్యలో ఒక్క పర్సనే ఉండాలి. అంటే దాని అర్థము ఒక్క సీటే ఉంటుందన్న గ్యారంటీ లేదు. క్యూకి ఆర్కి మధ్యలో ఇక్కడ చూపించినట్టు ఒక్క సీట్ ఉండొచ్చు, అది ఒక పాసిబిలిటీ. ఇద్దరి మధ్యలో మాత్రం ఒకటే పర్సన్ ఉండాలి. అర్థమైందా? లేదంటే ఇంకో పాసిబిలిటీ ఏమొస్తుందంటే ఇది మనం సర్కిల్ తీసుకున్నాం 1 2 3 4 5 6 7. ఈ 7లో PQ అయితే సేమ్ ఉంటారు. ఇది P, ఇది Q. ఇప్పుడు క్యూకి ఆర్కి మధ్యలో ఓన్లీ వన్ పర్సన్ ఉండాలి అంటే పర్సన్ ఒక్కడే, కానీ ఇంకో సీట్ కూడా ఉండొచ్చు కదా, ఆ సీట్ వేకెంట్ ఉండొచ్చు. అది దాని అర్థం అనమాట. అంటే ఇప్పుడు క్యూ ఇక్కడ ఉంది, ఆర్ని ఒక సీట్ తర్వాత పెట్టుకోకుండా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. అంటే అప్పుడు ఈ రెండిట్లో ఒకటి వేకెంట్ అవుతుంది. అందుకే నేను ఈ క్వశ్చన్ చూస్ చేసుకున్నాను. ఎప్పుడైనా మీరు టఫ్ని హిట్ చేయడానికి చూడండి. మళ్ళీ మీరు క్వశ్చన్ చూసి పారిపోయి చిన్న చిన్న క్వశ్చన్స్ చేసుకుంటే ఏమవుతుంది, మీ బ్రెయిన్ అక్కడే ఆగిపోతుంది. మీ లైఫ్లో ఏదైనా కూడా ఒక క్వశ్చన్ అనే కాదు, ఏదైనా టఫ్గా ఉండేదానికి వెళ్ళండి. అప్పుడు మీకు ఈజీ ఎట్లాగో అయిపోతాయి. అవునా? రైట్. సో ఇప్పుడు దీని అర్థము అయితే ఈ పాసిబిలిటీ కావాలి, లేకపోతే ఈ పాసిబిలిటీ కావాలి. ఓకేనా? తర్వాత ఇంకా నెక్స్ట్ చూడండి. అంటే ఈ పాసిబిలిటీలో అర్థం ఏంటి, ఒకటే సీట్ ఉంటుంది, కంపల్సరీ ఒక పర్సన్ ఉంటాడు. ఇక్కడ కూడా ఓన్లీ వన్ పర్సనే ఉంటాడు, కానీ ఇంకో సీట్ అనేది వేకెంట్ ఉండొచ్చు. అయితే వాడు క్లియర్గా ఏమన్నాడు, ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్ అండ్ దట్ పర్సన్ ఈజ్ నాట్ యూ. అంటే ఇక్కడ యూ రావద్దు. రఫ్ వర్క్లు ఇక్కడ రాస్తాను చూడండి. అంటే క్యూకి ఆర్కి మధ్యలో ఇటైన ఉండొచ్చు, ఇటైన ఉండొచ్చు, యూ మాత్రం రావద్దు. ఇది గుర్తుంచుకోండి. అది ఒక కండిషన్. తర్వాత నెక్స్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ మనకు ప్లేస్ కొంచెం తక్కువగా ఉంది, అందుకని నేను కొంచెం అడ్జస్ట్ చేసి రాస్తాను. దట్స్ నాట్ యూ. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి తీసుకుందాం. ఆర్ ఈజ్ నాట్ సిట్టింగ్ అడ్జసెంట్ టు పి. ఆర్ అనేవాడు పీకి అడ్జసెంట్ అంటే ఇమీడియట్గా రైట్కో లెఫ్ట్కో, పీకి అడ్జసెంట్గా లేడు అన్నాడు. రెండిట్లో ఎట్లాగూ లేదు, అసలు ఈ ఇన్ఫర్మేషన్ మనకు అవసరమే లేదు, తీసేయండి. తర్వాత యూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ. ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ అయ్యా, ఇది జాగ్రత్తగా చూడండి. యూ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ అన్నాడు. యూ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ అంటే ఇలా 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 టీ ఇక్కడ ఉంటే సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్, ఇలా అయినా ఉండొచ్చు. లేదంటే వాడు ఎక్స్ట్రా కండిషన్ ఇచ్చాడు కదా, ఏంటి, టీ ఇక్కడ ఉంటే 1 2 తర్వాత కూడా యూ ఉండొచ్చు. ఎందుకు, ఈ రెండిట్లో ఏదో ఒకటి వేకెంట్ పొజిషన్ కావచ్చు. అదే ఈ క్వశ్చన్లో ఉన్న టఫ్నెస్. అవునా? ఇదైనా కరెక్ట్ కావచ్చు, ఇదైనా కరెక్ట్ కావచ్చు. మళ్ళీ ఇక్కడ గీయకండి. రైట్, ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్. దాని తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి. టీ ఇక్కడ యూ సిట్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ టీ. తర్వాత ఓన్లీ 2 సీట్స్ ఆర్ దేర్ బిట్వీన్ వేకెంట్ సీట్ అండ్ ద సీట్ ఆఫ్ టీ. టీకు వేకెంట్ సీట్కి మధ్యలో 2 సీట్లు ఉండాలి. ఎలా ఉండాలి అది, ఫ్రమ్ ఐదర్ సైడ్స్. అయితే టీకి రైట్ సైడ్ కావచ్చు, లెఫ్ట్ సైడ్ కావచ్చు. అంటే మీకు సపోజ్ ఇది టీ ఉందయ్యా, లెఫ్ట్లో 2 సీట్స్ తర్వాత వేకెన్సీ ఉండాలి. లేదంటే ఇది టీ, 2 సీట్స్ తర్వాత వేకెన్సీ ఉండాలి. ఇది ఎంత మంచి క్వశ్చన్ చూడండి. దాని తర్వాత ఆర్ అండ్ యు ఆర్ నాట్ సిట్టింగ్ టుగెదర్. ఆర్ యు ఇద్దరు పక్క పక్కన ఉండొద్దు, ఆర్ యు పక్క పక్కన ఉండొద్దు. ఇవి నా దగ్గర ఉన్న కండిషన్స్. అవునా? ఇప్పుడు ఈ కండిషన్స్ నుంచి మీరు ఇందులో వెతకండి, ఇందులో వెతకండి. నాకు ఎక్కడ కరెక్ట్గా వస్తే అక్కడ తీసుకోండి. 2 పాసిబిలిటీస్లో 99.9% ఆఫ్ ద కేసెస్ ఒకటే కరెక్ట్ అయింది, ఒకటి రాంగ్ అవుతుంది.
అవునా? లేదంటే కొన్ని వెరీ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్లో రెండు కరెక్టే కావచ్చు. రెండు కరెక్ట్ ఎట్లా అవుతాయి? కొంతవరకు ఆపుతాడు, మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా క్వశ్చన్లో ఇస్తాడు. అవునా? సరే, ఎనీవే ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇప్పుడు నాకు ఎవరి ప్లేస్ తీసుకుంటే ఈజీగా అవుద్దో చూడండి. అక్కడే మీ ఇంటెలిజెన్స్ బయటికి రావాలి. నేను ఇక్కడ టీనైనా తీసుకోవచ్చు, యూ అయినా తీసుకోవచ్చు. రెండిట్లో ఎవరికి తీసుకున్నా చాలు. నేను యూ కానీ టీ కానీ మీ ఇష్టం. అయితే యూ తీసుకోవడం వల్ల లాభం ఏంటంటే మనకి చూడండి, క్యూకి ఆర్కి మధ్యలో యూ రావద్దు. అంటే యూకి ఈ ప్లేస్ పాసిబుల్ కాదు ఇక్కడ. ఓకేనా? అండ్ ఇక్కడ కూడా క్యూకి ఆర్కి మధ్యలో ఈ రెండు ప్లేసులు పాసిబుల్ కాదు. ఎవరికి? యూకి. అవునా? ఇక్కడ యూ అక్కడ ఉండదు, ఇక్కడ వస్తే ఏదో ఒకటి తీసుకోండి. ఫస్ట్ యూకి ఇక్కడ ప్లేస్ లేదు. మళ్ళీ ఏమన్నాడు? ఆర్ యూ ఇద్దరు పక్క పక్కన ఉండొద్దు అన్నాడు. అంటే యూకి ఇక్కడ కూడా ప్లేస్ లేదు, ఈ రెండు లేదు. ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇక్కడ 1 2 3 ఇవి కన్ఫర్మ్ అయ్యాయి. 3+2 ఈ 5 ప్లేసెస్ పోయాయి. అంటే యూ ఉంటే ఇక్కడ ఉండాలి, లేకపోతే ఇక్కడ ఉండాలి, అంతే సింపుల్. మీరు యూని తీసుకుంటే టీ వస్తుంది, టీ తీసుకుంటే మిగిలిన వాళ్ళు వస్తారు. ఎలా? సపోజ్ నేను యూని ఇక్కడ ఉంచుతాను అనుకోండి, జాగ్రత్తగా చూడండి. అప్పుడు టీ ఎక్కడ ఉండాలి? యూకి ఫస్ట్ వదిలేసి సెకండ్ రైట్లో టీ ఉండాలి, లేకపోతే వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకుందామంటే టీకి సెకండ్ లెఫ్ట్లో యూ ఉండాలి. అప్పుడు మనకి టీకి సెకండ్ లెఫ్ట్లో యూ ఉండాలి అంటే ఇప్పుడు నాకు టీ ప్లేస్ ఎక్కడ కావాలయ్యా? సపోజ్ టీ ఇక్కడ పెట్టుకుంటాం అనుకోండి, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. సెకండ్ లెఫ్ట్లో మనకి యూ రావాలి. అంటే ఫస్ట్ సెకండ్ ఇక్కడైనా రావాలి, లేదంటే ఇక్కడైనా రావాలి. ఎస్, వచ్చింది. అంటే నేను టీని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. అవునా? కానీ టీని ఇక్కడ ప్లేస్ చేసుకుంటే మళ్ళీ ఈ కండిషన్ చూడండి, టీకు అటో ఇటో రైట్కో లెఫ్ట్కో రెండు ప్లేస్ల తర్వాత వేకెంట్ ప్లేస్ ఉండాలి. మరి నేను టీని ఇక్కడ పెట్టుకుంటే ఇటు రైట్కి చూసుకుంటే 1 2 తర్వాత పి ఉన్నాడు, అది వేకెంట్ కాదు. పోనీ టీని ఇక్కడ పెట్టుకుంటే లెఫ్ట్లో 1 2 తర్వాత యూ ఉన్నాడు, అది వేకెంట్ కాదు. అంటే దాని అర్థం ఏంటి? యూకి ఈ ప్లేస్ లేదు, ఇది లేదు. అవునా? మరి యూకి ఈ ప్లేస్ లేకపోతే ఇక మిగిలిపోయిన ఒకే ఒక్క ప్లేస్ ఇది. సపోజ్ నేను ఇక్కడ యూని పెట్టుకుంటాను, యూ. అప్పుడు టీ ప్లేస్ ఏమవుతుంది? టీకి సెకండ్ లెఫ్ట్లో యూ రావాలి. సెకండ్ లెఫ్ట్లో యూ రావాలి అంటే మనకి టీ ఇటు సైడ్ ఉండాలి, ఎందుకంటే ఇది లెఫ్ట్ అవుద్ది కదా. ఇలా 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 సెకండ్ లెఫ్ట్ అంటే ఇక్కడ టీ ఒకవేళ ఇక్కడ ఉంటే ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. సెకండ్ లెఫ్ట్, ఫస్ట్ సెకండ్. ఎస్, యూ ఉండొచ్చు ఇక్కడ. ఫస్ట్ సెకండ్ యూ ఉండొచ్చు. అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, యూ ఉంటే ఇంకో కండిషన్ ఏంటి? టీకి 1 2 ప్లేసెస్ తర్వాత ఇది వేకెంట్ ఉండొచ్చు. ఎస్, ఉండొచ్చు. లేదంటే 1 2 ప్లేసెస్ తర్వాత ఇది వేకెంట్ కావాలి, అది లేదు. అంటే మీరు యూని ఇక్కడ పెడితే కంపల్సరీ టీ ఇక్కడ ఉండాలి. అప్పుడు యూ ఈజ్ టు ద సెకండ్ లెఫ్ట్ ఆఫ్ టీ. ఈ కండిషన్ ఫుల్ఫిల్ అయింది. మళ్ళా వీక్ టీకి మధ్యలో వేకెంట్ ప్లేస్కి టీకి మధ్యలో 2 ప్లేసెస్ ఉండాలి. ఎస్, ఇది వేకెంట్ ప్లేస్, టీకి వేకెంట్ ప్లేస్కి మధ్యలో 2 వచ్చాయి. చాలా మంది పిల్లలు ఇక్కడ దాకా చేస్తారు. ఇది కరెక్ట్ అని చేసేసి దీనిలో ఇంకా మిగిలిపోయిన పర్సన్ ఎవరయ్యా? అందరు అయిపోయారు, ఎస్ని ఇక్కడ పెట్టేస్తారు. పెట్టేసి దాని కింద ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని చేసేసి నేను అన్ని కరెక్టే చేశాను అనుకుంటారు. అవునా? కానీ ఈ అరేంజ్మెంట్ రాంగ్ అయ్యా. ఈ అరేంజ్మెంట్ రాంగ్. ఎందుకు చెప్పండి? ఒక్కసారి మీ బ్రెయిన్కి పని ఇవ్వండి. ఇది రాంగ్. ఎందుకు రాంగ్ అవుతుంది? ఎందుకు రాంగ్ అవుతుందంటే వాడు ఇచ్చిన కండిషన్ ప్రకారంగా కంపల్సరీగా ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఓన్లీ 1 పర్సన్ ఇచ్చాడు. ఎక్కడ చూడండి, ఓన్లీ 1 పర్సన్. ఇక్కడ ఓన్లీ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్ అండ్ దట్ పర్సన్ ఈజ్ నాట్ యూ. వదిలేయండి. అంటే దాని అర్థం ఏంటి? క్యూకి ఆర్కి మధ్యలో ఒక ప్లేస్ అన్నట్లేడు వాడు, ఒక సీట్ అన్నట్లేడు. కంపల్సరీ ఒక పర్సన్ అయితే ఉండాలి. అంటే వాడిచ్చిన దాని ప్రకారంగా ఆర్కి క్యూకి మధ్యలో ఒక ప్లేస్ అయిన ఉండొచ్చు, 2 ప్లేస్లు అయిన ఉండొచ్చు, కానీ డెఫినెట్గా ఒక పర్సన్ అయితే కూర్చోవాలి. ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ దీస్ 2. అంటే ఆర్కి క్యూకి మధ్యలో డెఫినెట్గా ఒక పర్సన్ కూర్చోవాలి. ఒకటి కన్నా ఎక్కువ ఉండొద్దు, ఒక పర్సన్ కూర్చోవాలి. కానీ సీట్స్ 2 కూడా ఉండొచ్చు. ఎందుకు? ఒకటి వేకెంట్ ఉండొచ్చు, కానీ ఇంకో పర్సన్ ఉండాలి. కానీ ఇక్కడ వేకెన్సీ ఉంది, ఇక్కడ ఏ పర్సన్ రాలేదు.
అంటే వాడిచ్చిన కండిషన్ ఆర్కి క్యూకి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి అన్న కండిషన్ ఎక్కడ ఫుల్ఫిల్ చేసాం మనం? ఒక ప్లేస్ చూపించాం మనం. ఆర్కి క్యూకి మధ్యలో ఒక సీట్ చూపించాం మనం, కానీ వాడు ఒక సీట్ అనలేదు, ఓన్లీ 1 పర్సన్ ఉండాలన్నాడు. సెకండ్ పర్సన్ రావద్దు అంటే 2 సీట్లు కూడా ఉండొచ్చు, కానీ పర్సన్ మాత్రం కంపల్సరీ ఉండాలి. మరి అక్కడ పర్సన్ ఉన్నాడా? లేదు. పర్సన్ ఉన్నాడా? లేదు. అందుకని ఇది రాంగ్ అయిపోయింది, దీని పని అయిపోయింది. ఇట్లా మీరు ఆలోచించండి, సొల్యూషన్ మీరు ఇట్లా తీసుకురండి, మిమ్మల్ని ఎగ్జామ్లో ఎవ్వరు ఆపలేరు. ఒకటి. ఇంకొకటి నేను మీకు చెప్తున్నాను చూడండి అయ్యా, 25 ఇయర్స్ నుంచి నేను కొన్ని వందల క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేసి చాలా ఇన్స్టిట్యూట్స్కి ఇచ్చాను. పజిల్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో ఉన్నట్టు ఎక్స్ప్లెనేషన్ నేను మీకు పేపర్ మీద రాసిస్తాను. పజిల్ సీటింగ్ అరేంజ్మెంట్ మీకు ఎక్కడ కూడా దొరకదు. మీరు కరెక్ట్గా ఫాలో అయితే కళ్ళు మూసుకొని ఏ ఎగ్జామ్ అయినా క్వాలిఫై కావచ్చు. ఓకేనా? రైట్. ఇంకా చూడండి, ఇప్పుడు ఇది అయిపోయిందా? ఇప్పుడు నాకు ఇంకా మిగిలిపోయింది ఏంటయ్యా? ఇది. మరి ఈ అరేంజ్మెంట్లో నేను ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఈ అరేంజ్మెంట్లో కూడా అంతే అయ్యా. ఏంటి? యూ ప్లేస్ ఇక్కడ డాట్స్ పెట్టుకున్నాం కదా, యూ ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు, ఉంటే ఇక్కడ ఉండాలి యూ, లేదంటే ఇక్కడ ఉండాలి, రెండే ప్లేస్లు. యూతో పాటుగా టీమ్ తీసుకుంటాం. ఎలా? సపోజ్ యూ ఇక్కడ పెట్టుకుంటాను నేను, యూ. అప్పుడు టీ ప్లేస్ ఎక్కడ రావాలి? యూ టీకి సెకండ్ లెఫ్ట్లో ఉండాలి. సెకండ్ లెఫ్ట్ అంటే టీ ప్లేస్ ఇక్కడ ఉండొచ్చు. ఎందుకు? ఇది రైట్ సైడ్, అది లెఫ్ట్ సైడ్. ఫస్ట్ సెకండ్ యూ అక్కడ ఉండొచ్చు. కానీ దాంతోపాటు ఇంకో కండిషన్ మనకి ఏం ఫుల్ఫిల్ కావాలయ్యా? ఆర్కి క్యూకి మధ్యలో ఒక పర్సన్ రావాలి, వచ్చాడు. ఈ వేకెన్సీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండొచ్చు. కానీ ఇక్కడ టీకి వేకెంట్ ప్లేస్కి మధ్యలో ఖచ్చితంగా 2 ప్లేస్లు ఉండాలి. అలాంటప్పుడు టీకి రైట్ సైడ్ తీసుకుంటే 2 ప్లేసెస్ తర్వాత ఈ ప్లేస్ చూసుకోండి. 2 ప్లేసెస్ తర్వాత ఈ ప్లేస్ తీసుకుంటే నాకేమైంది? ఇది వేకెంట్ వచ్చింది. అంటే ఒకవేళ నేను టీని ఇక్కడ పెట్టుకుంటే నాకు వేకెంట్ ప్లేస్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. కానీ అది పాసిబుల్ అవుతుందా? కాదు. ఎందుకు? ఎందుకంటే ఆర్కి క్యూకి మధ్యలో 1 పర్సన్ ఉండాలి అంటే ఇది ఇక్కడ ఒక పర్సన్ వస్తే ఇది వేకెంట్ కావాలి. ఎందుకు? ఇక్కడ ఇంకో పర్సన్ వచ్చాడు అనుకోండి, అప్పుడు ఆర్కి క్యూకి మధ్యలో ఓన్లీ 1 పర్సన్ అన్నాడు చూడండి. ఆర్కి క్యూకి మధ్యలో ఓన్లీ 1 పర్సన్ ఉండాలి. అప్పుడు మనం వేకెన్సీని ఇక్కడ తీసుకుంటే అప్పుడు ఆర్కి క్యూకి మధ్యలో ఓన్లీ 1 పర్సన్ ఉండడు, 2 పర్సన్స్ అవుతారు. అవునా? కాబట్టి నేను టీని ఇక్కడ ప్లేస్ చేసుకోలేను, అంటే యూని ఇక్కడ ప్లేస్ చేయలేను. ఎందుకు? టీ ఇక్కడ ఉంటే 1, 2 తర్వాత వేకెన్సీ ఇక్కడ ఉండాలి. ఇటు ఎట్లాగూ లేదు. ఎందుకు? 1, 2 తర్వాత ఇక్కడ ఆల్రెడీ పీ ఉన్నాడు కాబట్టి వేకెన్సీ లేదు. ఇక్కడ వేకెన్సీ వచ్చే ఛాన్స్ లేదు. టీ ఉంటే ఇది కంపల్సరీ వేకెంట్ ఉండాలి. ఎందుకు? ఓన్లీ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ ఆర్ అండ్ క్యూ. ఇది లెక్క. అర్థమైందా? సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నాకు యూకి ఈ ప్లేస్ పోయింది, ఎట్లాగా టీకి ఇది పోతుంది, ఇది వేకెంట్ కాదు. మరి నాకు యూకున్న నెక్స్ట్ ప్లేస్ ఎందుకు? ఇది ఒక్కటే. ఇక ఇది లేదంటే ఆ క్వశ్చన్ తప్పు అన్నట్టు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఇది రాంగ్ అయిపోయింది. ఇక నాకు 200% నేను యూని ఇక్కడే ప్లేస్ చేస్తాను. అప్పుడు టీ ఎక్కడ రావాలి? టీకి సెకండ్ లెఫ్ట్లో యూ ఉండాలి. ఇప్పుడు మనకు టీ అనేవాడు ఇక్కడ ఉండాలి. ఎందుకు చెప్పండి? ఇది ఫస్ట్ లెఫ్ట్, ఇది సెకండ్ లెఫ్ట్. టీ ఇక్కడికి పోయే ఛాన్స్ లేదు, ఎలా అయినా అక్కడ పోతే అసలు లేదు. సో నేను ఇప్పుడు టీని కంపల్సరీ ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్, ఇది ఫస్ట్ లెఫ్ట్ అండ్ దిస్ ఈస్ ద, ఇది పి ఇక్కడ ఉన్నాడు చూడండి, రైట్, ఇది పి అన్నమాట. రైట్, ఇది మనకి టీకి సెకండ్ లెఫ్ట్లో యూ ఉన్నాడు. ఇప్పుడు దీని తర్వాత మనం ఏం చేస్తామయ్యా? నాకు కావాల్సింది ఇప్పుడు ఎస్ ప్లేస్ కావాలి. నాకు కావాల్సింది ఇప్పుడు ఎస్ ప్లేస్ కావాలి. అయితే వీడు ఇంకా ఏమైనా కండిషన్స్ ఇచ్చాడో చూడండి. ఎస్ ప్లేస్ కావాలి అంటే నేను ఎస్ని ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. రైట్, వీడిచ్చిన కండిషన్స్ ప్రకారంగా ఆర్ అండ్ యు ఆర్ నాట్ సిట్టింగ్ టుగెదర్, అది మనం తీసుకున్నాము. దాని తర్వాత టీకి వేకెంట్ ప్లేస్ కి మధ్యలో 2 ఉండాలి. అంటే ఇప్పుడు ఇది టీ కదయ్యా, 1, 2 ఇటు వేకెన్సీ వచ్చే ఛాన్స్ లేదు. టీ 1, 2 కంపల్సరీ ఇది వేకెంట్, దిస్ ఈజ్ వేకెంట్, వి అని రాస్తాను చూడండి. ఇది వేకెంట్ పొజిషన్, ఇది వేకెంట్. సో ఇక మనకి ఇది ఎట్లాగ ఇది అయిపోయింది కాబట్టి అవసరం లేదు. ఇది వేకెంట్. ఇది వేకెంట్ అయినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఎవరు రావాలి? ఎస్ రావాలి. ఇది పద్ధతి అన్నమాట క్వశ్చన్ చేసేది. ఇప్పుడు నాకు ఇక్కడ ఇది ఆర్, ఇది టీ, ఇది పి, ఇది యు, ఇది క్యూ, ఇది వేకెన్సీ, ఇది ఎస్.
మీరు ఇలా చెయ్యండి. ఎగ్జామ్లో మీకు ఏమాత్రం ప్రాబ్లం ఉండదు. ఎగ్జామినర్ మిమ్మల్ని చూసి భయపడతాడు. ఇది క్వశ్చన్ చేసే పద్ధతి. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. మీకు పజిల్ కానీ, సీటింగ్ అరేంజ్మెంట్ కానీ, షిలాయిజం కానీ, ఇన్పుట్ అవుట్పుట్ కానీ, తర్వాత నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్స్ కానీ, లేదంటే బ్లడ్ రిలేషన్స్ అయితే ఇంకా మీకు ఫెంటాస్టిక్గా ఉంటుంది మన దగ్గర. ప్రతి చాప్టర్కి నేను ఒక యూనిక్ మెథడ్ నేను కనిపెట్టాను. 25 సంవత్సరాల నుంచి నేను అదే టీచ్ చేస్తున్నాను. మీరు కూడా యూజ్ చేసుకోండి. ఇంకా మీకు ముందుకెళ్తే క్రిటికల్ రీజనింగ్ ఉంటుంది. అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్స్, కంక్లూషన్స్, కోర్సెస్ ఆఫ్ యాక్షన్, ఇన్ఫరెన్సెస్ అండ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. అది మీకు ఎంత బ్యూటిఫుల్గా చెప్పానంటే నేను మీకు ఎక్కడ కూడా దొరకదు అసలు అజంప్షన్ని ఎలా చేయాలి. అజంప్షన్ అంటే ఏంటి చాలా మందికి తెలియదు. ఇప్పుడు చాలా ఎగ్జామ్స్లో వస్తుంది. అజంప్షన్స్ వస్తాయి, కంక్లూజన్స్ వస్తాయి, కోర్సెస్ ఆఫ్ యాక్షన్ వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు చూడండి. మీరు మన దగ్గర ఫీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి మీకు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మనకి చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ అని ఉంటుంది ప్లే స్టోర్లో. ముందు మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్స్ మొత్తం చూడండి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్.